ఆదాము హవ్వలు పాపం చెయ్యక ముందు ఒకరి క్షేమాన్ని ఒకరు, ఒకరి మేలును ఒకరు కోరుకున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? ఆదాము హవ్వలు. ఇప్పుడు హవ్వ చూడు, పండు తిని అంతటితో ఆగకుండా తీసుకొచ్చి తన భర్తకును ఇచ్చాను. అబ్బా, ఎంత ప్రేమ! భర్త క్షేమాన్ని కూడా కోరుకుంది. పోతే ఇద్దరం పోతామని. సరే, ఆయన తీసుకొని తిన్నాడు. తినకముందు ఆదాము పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఆదాముకు తెలియదా అది తినకూడదని? తెలిసి ఎందుకు తిన్నాడో తెలుసా? ప్రేమ. ఎవరి మీద ప్రేమో తెలుసా? హవ్వ మీద ప్రేమ. అతడు తన భార్యను ప్రేమించాడు. ఈ పిచ్చిది వద్దన్న పని చేసింది, ఇప్పుడు మరణపాత్రురాలవుతుంది. ఆమె చచ్చి నేను బతికుంటా, ఆమె నశించిపోయింది, నేనేమో జీవంతో ఉంటా. దాని చావుకి దాన్ని వదిలేస్తే నేను ఎలా ప్రేమించినట్టు? నాకు దేవుడు మళ్ళీ ఇంకొక స్త్రీని నిర్మించి ఇస్తాడు, కానీ నేను ముందు ప్రేమించినటువంటి ఈమె నశించిపోతుంది కదా. కాబట్టి ఆ పండు నేను కూడా తిన్నాను అనుకో, ఉన్నదే మేమిద్దరం చావుకు లోనవుతాం. కనుక దేవుడే దీనికి ఏదో ఒక పరిష్కారాన్ని సూచిస్తాడు తప్ప మమ్మల్ని నాశనం చేయడు. నేను తినకుండా ఆమె మాత్రం తిని అలా ఉందంటే మాత్రం సచ్చిద్ది. కాబట్టి నేను కూడా తీసుకొని తింటాను, ఎందుకంటే ఆమె నిమిత్తం, ఇద్దరము బ్రతుకు నిమిత్తం, మా ఇద్దరికి ప్రాయశ్చిత్తం దేవుడే సూచించు నిమిత్తం నేను కూడా తీసుకొని తింటానని ఎంత ప్రేమ చూపాడో చూడండి ఆదాము. అంటే ఆమె మీదకి వచ్చే మరణాన్ని తన మీద కూడా వేసుకున్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా యేసయ్య కూడా సంఘము యొక్క దోషము నిమిత్తము తను మరణం పొందినట్టు. అంటే యేసయ్య ప్రేమ చూపించాడు అప్పుడు ఆదాం. చూపించాడా? డౌట్ లేదుగా. ఎంతమందికి అర్థమైంది?